వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు సంబంధించి 2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉప సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు. వాటిలో అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపుగా మరికొన్నిటిని ప్రకటించారు. అమ్మఒడి పథకం కింద ఇస్తున్న 15,000 రూపాయలను 17,000 రూపాయలకు పెంచగా, వైఎస్ఆర్ చేయూత పథకం 8 విడతల్లో 75,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలకు పెంచుతామని తెలిపారు. 2 విడతల్లో పెన్షన్లు 3,500 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 4 దశల్లో 60,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయలు పెంచుతామన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 3 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 విడతల్లో 45,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయలు పెంచుతామన్నారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను కొనసాగిస్తామని, వైద్యం, ఆరోగ్యశ్రీని మరింత విస్తరిస్తామని ప్రకటించారు. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము 13,500 రూపాయల నుంచి 16,000 రూపాయలు పెంచబోతున్నట్లు ప్రకటించారు. అర్హులై ఇళ్ల స్థలాలు లేని వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు కొనసాగిస్తామన్నారు. ఆటో, టాక్సీ, లారీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ ప్రకటించడంతో పాటు ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తామన్నారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహనమిత్ర వర్తింపజేస్తామని, వాహనమిత్రను 5 ఏళ్లలో 50,000 రూపాయల నుంచి 1,00,000కు పెంచుతామన్నారు. చేనేతలకు ఏడాదికి 24,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక విద్యార్థుల కోసం నాడు నేడు ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు. 2025 నుంచి 1వ తరగతి ఐబీ సిలబస్, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న గీగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తింపజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు రుణాలిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. రాజధానికి సంబంధించి మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిని చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. రాష్ట్రానికి గ్రోత్ ఇంజనీర్ గా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామన్నారు సీఎం జగన్. ఈ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కిందన్నారు. తన పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని, చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితిని కల్లారా చూశానన్నారు. తాను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పనిచేశానని, పేదలకు సంక్షేమం అందించామన్నారు. అర్హులను జల్లెడపట్టి మరీ వెతికి సంక్షేమం అందించామన్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు 21.8% పెరిగాయన్న జగన్, 2 ఏళ్లలో కోవిడ్ పరిస్థితులతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్మెంట్, గోరుముద్ద ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదని, జగన్ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలవుతాయన్నారు. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదన్నారు. చంద్రబాబు చెబుతున్న పథకాలకు 1,21,000 కోట్లు అవసరమని, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి 9,100 కోట్లు ఖర్చు చేయాల్సిందే అన్నారు. అంటే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 10 హామీలకు మన సంక్షేమ పథకాలు కలిపి అమలు చేయాలంటే ఖచ్చితంగా అక్షరాల 1,50,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉందని, మరి ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.